సంపూర్ణంగా సంతోషంగా దీర్ఘాయుష్యవంతుడిగా బ్రతకాలని ఆయన కోరిక. మొతేషిలా అనేటువంటి ఒక వ్యక్తి 969 సంవత్సరాలు ఆయన బ్రతికినటువంటి సందర్భాన్ని ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం తెలియజేస్తుంది. అయితే 1000 సంవత్సరాల ఆయుష్ని దేవుడు ఎందుకు తగ్గించాడు? నరుల కుమార్తెలను చక్కని వారిని చూసినటువంటి దేవదూతలు మనసు నిలుపుకోలేక వారిని వివాహం చేసుకుని వారికి పిల్లలను కన్నారు. అందువల్ల దేవుడు ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని సెలవిచ్చాను. మరి సరైన ఈ 120 సంవత్సరాలైన భూమి మీద ఉన్నదా అంటే ఈ 120 సంవత్సరాలు కూడా లేదు. 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు, అయినను దాని యొక్క వైభవము ఆయాసము వ్యర్థము ప్రయాసం అని చెప్పాడు. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలకు వచ్చింది. 120 సంవత్సరాల నుండి 70-80 సంవత్సరాలకి మనుషుని యొక్క ఆయుష్ దిగిపోయింది. అయితే మానవుడు ఈ లోకాన్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ లోకంలో దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలని చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇది వ్యర్థ ప్రయాసము. ఎందుకంటే ఇది జీవితం కాదని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేశారు. ఇది కేవలము మనము యాత్ర చేయడానికి, మనము పరదేశులుగా నివసించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయంతో పంపబడినటువంటి సమయం ఉంది. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా మరి బలముగా దీర్ఘాయుష్యవంతులుగా బ్రతికినంత కాలమైన ఆనందంతో బ్రతకాలి అంటే దేవుడు అంటున్నాడు 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నేను తృప్తిపరుస్తాను అని ప్రభువు తెలియచేశాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందెదరు, అలయక సాగిపోదురు, సొమ్మసెల్లక నడిచిపోవదురు అనే మాట రాయబడింది. అలాగే ప్రియులారా, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో కాలేబు చెప్తున్నాడు, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్లైన వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం ఉండునో నాకంత బలం ఇప్పుడున్నను. యుద్ధము చేయుటకు కానీ వచ్చి చూపవుటకు కానీ నాకెప్పటి అగినట్లుగా బలమున్నది అని కాలేబు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మోషే కూడా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. మోషే చనిపోయినప్పుడు మోషే గురించి చెప్పబడుతుంది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క మేనల్లుడుగా, ఫరో చెల్లెల కుమారుడుగా ఆ యొక్క రాజకార్యాలను చేపట్టాడు. 40 సంవత్సరాల తర్వాత వారి సహోదరులను చూడాలనే ఆలోచన కలిగి ఉన్నది. ఇది అపోస్తల కార్యం 7వ అధ్యాయము 23వ వచనం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30వ వచనము. అయితే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 36వ వచనంలో, అతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలో 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకుని వచ్చును. 40 సంవత్సరాలు రాజకార్యములు చేసి 40 సంవత్సరాలు అద్భుతాలు చేశాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన తోడుకొని వచ్చినప్పుడు తుది శ్వాసను విడిచాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అటువంటి ఆయుస్సు, ఆరోగ్యము, కృపాక్షేమము దేవుని ఆధీనములో ఉన్నాయి. దినములు క్షణములు సమస్త సమయములు ఆయన ఆధీనములో ఉన్నవి. కాబట్టి ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయనతో నీ ప్రయాణం చేసినప్పుడు నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవుతావు.